అక్టోబర్ 12 చాలా స్పెషల్ డే. తన దేశం కోసం నవ్వుతూ ఉరి తీయించుకున్న ఒక యోధుడి చరిత్ర. తన చివరి నిమిషం వరకు బ్రిటిషర్లను భయపెట్టిన ఒక సింహం చరిత్ర. ఆయనే రాజేంద్రనాథ్ లహిరి. 1901 అక్టోబర్ 12న బీహార్లోని పూర్వాలియా గ్రామంలో ఈయన జన్మించారు. చిన్న వయసులోనే స్వాతంత్ర్య స్ఫూర్తితో ఊగిపోయారు. ఆయన హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్లో చేరి భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వారి వీరులతో కలిసి బ్రిటిషర్ల పైన దాడులు చేశారు. 1925లో జరిగిన కాకోరి రైలు దోపిడీ మనందరికీ తెలిసిందే. దానికి మాస్టర్ మైండ్ కూడా రాజేంద్రనాథ్ లహిరియే. ఆ రైలు దోపిడీ చేసి ఆ వచ్చిన డబ్బుతో స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన ఆయుధాలు కొని స్వాతంత్ర్య ఉద్యమాన్ని బలోపేతం చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల బ్రిటిష్ పోలీసులకి రాజేంద్రనాథ్ లహిరి గారు దొరికిపోయారు. అతనిపై కేసు నడిపి డిసెంబర్ 17, 1927న ఉరి తీశారు. తన ఉరికి ముందు ఆయన నవ్వుతూ అన్నమాట, దేశం కోసం చావడం సిగ్గు కాదు, గౌరవం. ఇవాళ అక్టోబర్ 12 ఆ సింహస్వరం రాజేంద్రనాథ్ లహిరి గారిని మనందరం ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ నా నుండి డైలీ ఒకటి వస్తుంది. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.